కాబట్టి ఆ దీవెనలు మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, విన్న వాక్యాన్ని అనుసరించి జీవించాలి. మరి 2026 సంవత్సరము మనం దీవించబడాలి. మన దేవుడు మనకిచ్చినటువంటి మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, పశువులు కావచ్చు కదా, మనం తినే తిండి కూడా, ఆహారం అది కూడా దీవించబడాలి. అందుకే పిండి పిసుకు తొట్టి అది ఏమంటారు ఆ డీస్ కూడా దీవించబడుతుంది. ఎప్పుడు దీవించబడుతుంది? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి ఆచరించి జీవించినప్పుడు దీవించబడతాం. మన బిడ్డలు దీవించబడతాం, మనము దీవించబడతాం, మనకున్న సమస్తము దీవించబడతాం. మనకున్న దేవుడిచ్చిన సమస్తము కూడా దీవించబడుతుంది. ఎప్పుడు దీవించబడుతుందంట? శ్రద్ధగా విని అనుసరించినప్పుడు దీవించబడుతుంది. అనుసరించకుండా ప్రభువా 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 ప్రభు అంటే ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం అనుసరించకుండా జీవించేటి వారు అక్రమం చేసేటువంటి. రాత్రి నన్ను ఒక బర్త్డేకి పిలిచారు. నాకు ఆత్మ నడిపింపు లేకపోతే నేను పోను. ఆత్మ నడిపింపు, ఆ ప్రజల యొక్క విధానము, నడవడికి అవి సరైన విధంగా లేకపోతే వాక్యం చెప్పమంటే ఇక నేను పిలిస్తే పోయానంటే నాకు మొగమాటం అవన్నీ పెట్టుకో. దేవుడు ఏం చెబుతాడు అదే చెబుతాడు. దేవుడు ఎలా మాట్లాడాడో నాకు తెలియదు. వాళ్ళు చచ్చిపోయారు. వచ్చిన వాళ్ళందరూ గిజగిజ కుదురుకున్నాం. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, దేవుడు చెప్పింది చెప్పాలి, ముఖస్తుతి చేయకూడదు. దేవుడి ఆశీర్వాదం పుట్టినరోజు చేసుకుంటూ ఎప్పుడో చర్చికి రాకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రార్థన చేయకుండా పుట్టినరోజు చేసుకుంటే దేవుడు దీవిస్తాడా? దేవుని సన్నిధిలో పెరగాల, దేవుని భయం భక్తి కలిగి ప్రార్థన జీవితం ఉండాల, వాక్యం చదవాల, క్రమంగా మందిరానికి వెళ్ళాల, మందిరం నాటబడిన అనుభవం కలిగిన వారిగా ఉండాల. అప్పుడు దేవుడు దీవిస్తాడు. సంవత్సరము 65 కీర్తనలు అంటాడు, 11 అంటాడు అన్నమాట. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతము వరకు ఆయన దయాక్రీటం ఉంటుంది అని చాలా మంది చెబుతా ఉంటారు. ఎలా ఉంటుంది? ఈరోజు ఈ నామకార్థమైనటువంటి క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి వారు అలానే చేసుకుంటారు. తాగుబోతులు, తిరుగుబోతులుగా జీవిస్తా పుట్టినరోజులు చేసుకుంటూ దేవుడు దీవిస్తాడా? దీవించు. దేవుని దీవించాలంటే దేవుని వాక్యానికి లోబడి జీవించాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఏదో దయానికి అది పెట్టినట్టుగా ఏం పెడతారు? దేవునికి ఇష్టం లేదు. నేను అదే చెప్పాను, మీరు ప్రార్థన పెట్టుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఒక స్థుతి చేస్తే దేవుడు నన్ను కొడతాడు. నేను అదే చెప్పాను, ప్రార్థన పెట్టుకుంటే ఆశీర్వాదం రాదు. ప్రార్థన పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది విని అనుసరించి జీవిస్తే దేవుడు దీవిస్తాడు. ఆ దయా క్రీటం సంవత్సరం మొదలుకు సంవత్సరం వరకు ఆయన దయ ఎలా ఉంటుందంట?
ఉంటదంట, కిరీటముగా ఉంటది. ఏదో అవసరానికి నువ్వేదో గొప్ప కార్యాలు చేసినావు అన్నట్టుగా, నువ్వు గొప్పవాడు అన్నట్టుగా పుట్టినరోజు నువ్వు జరుపుకుంటే దేవుడు దీవించని పిల్లలు. దేవుని తెలుసుకోవాలా, దేవుని వాక్యానికి లోబడాలా, విధేయత కలిగి జీవించాలా, వాక్యాన్ని చదవాలా, అర్థం చేసుకోవాలా, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అందుకని ఈ దీవెనలన్నీ ఏంటి అంట దీవెనలు కదా. ఆయన అక్కడ చెప్పిన దీవెనలు, నీ గర్భఫలము దీవించబడును. గర్భఫలము దీవించబడాలా అంటే నీ దేవుని మాట విని ఆ మాటకు